బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో రితు ఎలిమినేషన్ తర్వాత డీమన్ పవన్కి ఆడియన్స్లో హ్యూజ్ పాజిటివిటీ వచ్చింది. ఫిజికల్గా డీమన్ ఆల్రెడీ చాలా స్ట్రాంగ్ ప్లేయర్. టాస్క్స్లో స్ట్రెంగ్త్, స్టామినా, అగ్రెషన్ అన్నీ టాప్ లెవెల్లో ఉంటాయి. కానీ ఆనెస్ట్గా చెప్పాలి అంటే రితుతో బాండ్ వల్ల డీమన్ మెంటల్ గేమ్ కొంచెం వీక్ అయింది. గేమ్ డిసిజన్స్ రితు ఇన్ఫ్లుయెన్స్లో వెళ్లడం, స్ట్రాటజీ క్లారిటీ మిస్ అవ్వడం ఇవన్నీ డీమన్కి నెగటివ్గా వర్క్ అయ్యాయి. అందుకే ఆ ఫేజ్లో డీమన్ తన ఫుల్ పొటెన్షియల్ చూపించలేకపోయాడు. బట్ రితు ఎలిమినేషన్ తర్వాత సీన్ కంప్లీట్గా చేంజ్ అయింది. డీమన్ ఇండిపెండెంట్గా గేమ్ ఆడడం స్టార్ట్ చేశాడు. మెంటల్ క్లారిటీ వచ్చింది, కాన్ఫిడెన్స్ పెరిగింది అండ్ ఫన్ ప్లస్ పర్ఫార్మెన్స్ రెండూ బ్యాలెన్స్ అయ్యాయి. ఆడియన్స్ కూడా అదే నోటీస్ చేసింది. అందుకే డీమన్ పవన్కి మ్యాసివ్ పాజిటివిటీ బిల్డ్ అయింది అండ్ ఫైనలీ టాప్ 3కి రీచ్ అయ్యాడు. యాక్చువల్లీ చెప్పాలి అంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎర్లియర్ జరిగి ఉంటే డీమన్ పవన్ కప్ కూడా కొట్టే ఛాన్స్ ఉండేది. ఈవెన్ ఇప్పుడు కూడా టాప్ 3లో గట్టి పోటీ ఇచ్చేవాడు అనే ఒపీనియన్ స్ట్రాంగ్గా ఉంది. ఇప్పుడు డీమన్ పవన్ బిగ్ బాస్ సీజన్ 9 టాప్ 3లో ఉన్నాడు అండ్ విదౌట్ డౌట్ హీ ఈజ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ప్లేయర్స్ దిస్ సీజన్. మీ ఒపీనియన్ ఏంటి? రితు ఎలిమినేషన్ తర్వాత డీమన్ రియల్ గేమ్ బయటికి వచ్చిందా? డీమన్ కప్ డిజర్వ్ చేశాడా అని అనుకుంటున్నారా? కమెంట్స్లో చెప్పండి.